భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. దేవి, ఎందుకా విచారవదను? ఆ మమతా మోహమే. సరే, ఇక చెప్పు, ఏమిటా ఆలోచన? ఆలోచించటం లేదు. కల్పనా లోకంలోనే ఉన్నాను. ఇప్పుడు నా కన్నయ్య ఎంత పెద్దవాడై ఉంటాడో. కూర్చోవడం మొదలుపెట్టి ఉంటాడు. బుల్లి అడుగులు వేస్తూ ఉంటాడు. ఊసులాడుతూ ఉంటాడు. వాణ్ణి ఊహించుకొని మైమర్చిపోతున్నాను. ఇప్పుడు వాణ్ణి తీయనైన నామంతో పిలుస్తూ ఉంటారు. కృష్ణ. కృష్ణుడనే పిలుస్తూ ఉంటారు. ఆ నామం విని పులకించిపోతున్నాను. కృష్ణ, కృష్ణ, కృష్ణ. దేవకి, కాస్త నెమ్మదిగాను. ఎవరైనా సైనికులు వింటే ఈ వార్త కంసుడికి తెలియచేస్తారు. కృష్ణుడు మన పుత్రుడనే విషయం అతనికి తెలిసిపోతుంది. మీరు సత్యం వచిస్తున్నారు. నేను ఆ నామాన్ని మనసులోనే స్మరించుకుంటున్నాను. కృష్ణ, 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 కృష్ణ. కృష్ణ, ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను. చాలా పొద్దుపోయింది. నిద్రించు. నువ్వేం చేస్తున్నావు? వాడు మేలుకుంటాడు. మన కన్నయ్య నిద్రలో ఉన్నాడు. లేచిపోతాడు. కన్నయ్య నిద్రలో ఉన్నాడా? వాడు అసలు ఎక్కడున్నాడు? చూడ్డం లేదా? ఇక్కడే ఉన్నాడు. మాకు కనిపించటం లేదే. నువ్వు పడుకో, పడుకో. మీ పితాశ్రీకి కాస్త గట్టిగా మాట్లాడడం అలవాట్లే. నువ్వు పడుకో కన్నా. కల కన్నట్టున్నావు. తమరు వాస్తవాన్ని కలంటారేమిటి? ఇక పడుకోండి. ప్రభు, ఇదెటువంటి మాయ? తమ లీల అర్థం కాలేదు. ఇది యోగమాయ యొక్క భ్రమ. భ్రమం యోగమాయో కాదు, ముమ్మాటికి వాస్తవం. మరి వసుదేవులెందుకు చూడలేకున్నారో? ఎందుకంటే వసుదేవుడు
జ్ఞానం బుద్ధి ద్వారా చూస్తున్నాడు. బుద్ధి విజ్ఞానాల కంటే విశ్వాసం గొప్పది. మమ్ము కేవలం భక్తి వల్ల ఉత్పన్నమయ్యే నిస్వార్థమైన విశ్వాసం వల్లనే చూడగలరు. మేము దర్శనమిస్తాం. మాతకు విశ్వాసం ఉంటుంది. పితృదేవుల దృష్టికి బుద్ధి తర్కాలనే తెరలడ్డుంటాయి. అందువల్ల బాలకుని యొక్క ఆనందం మాత యొక్క ఒడిలోనే ఉంటుంది. ఆ దివ్య ఆనందం ఈ లోకంలో వేరెక్కడా లభ్యం కాదు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. త్రిలోకనాథుని చరణములకు బ్రహ్మపుత్రుడు నారదుని ప్రణామాలు. శుభమస్తు. భక్తరాజా, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏమిటి కారణం? ప్రభు, తమరు సర్వజ్ఞులు, సమస్తం ఎరిగినవారు. నేడు రేపు నేను మర్త్యలోకానికి వెళతాను. అక్కడ స్వయంగా భగవానులు శ్రీకృష్ణులు బాలరూపంలో విలసిల్లుతున్నారు. స్వామి, ప్రభువుల బాల్యలీలలో ఎంతటి ఆనందం కలుగుతోందో దాని తలపు చేతనే నేను మైమర్చిపోతున్నాను. నారద, నీ ద్వారా ఆ మధుర లీలానుభూతుల వివరణ విని మా మనసు పులకించిపోతున్నది. మేము ధరిత్రికెళ్ళి మా స్వామి యొక్క కమనీయ బాలరూపాన్ని దర్శించాలనుంది. ప్రభు, ఇదెక్కడి చోద్యం? భగవాన్ శ్రీకృష్ణులు ఎప్పుడు తమ ప్రసక్తి తీసుకొచ్చినా తమని ప్రభువులుగా సంబోధిస్తారు. రామావతారమందు వారు తమ హస్తాలతో రామేశ్వరంలో తమను ప్రతిష్ఠించి పూజలు సలిపారు. కానీ నేడు తమరు వారిని ప్రభు అంటున్నారు. ప్రభు, తమరిరువురూ ఒక్కటే. మీరెప్పుడూ ద్వైతరూపం ధరిస్తూ తమరిరువురూ పరస్పరం భక్తులవుతున్నారు, పరస్పరం ప్రభువులవుతున్నారు. ప్రభు, తమ ఈ సంబంధాన్ని వ్యాఖ్యానించే శక్తి ఆదిశేషులు, బ్రహ్మదేవులు, సరస్వతి వీరిలో ఏ ఒక్కరికి సాధ్యపడుటలేదు. ఆయన ప్రతిలీలా వివరణ సాధ్యం కాదు నారద. ప్రతి కల్పములోనూ ఆయన అవతారం ధరించగా మేము ఆయన బాలరూపాన్ని దర్శించడానికి తప్పక వస్తాం. కారణం ఏమిటంటే ఈ రూపంలో ఆయన దర్శనం ఎక్కడా లభించదు. జై సచ్చిదానంద. దేవి యోగమాయ, ఇది విను. త్రిభువన ప్రభు అయిన భగవాన్ శంకరులు గోకులానికి వెళ్తున్నారు. తమ ఆజ్ఞ స్వామి.